మరిసే వెంకటలక్ష్మి వైఫ్ ఆఫ్ బుజ్జయ్య 4009. మరిసే వెంకటలక్ష్మి వైఫ్ ఆఫ్ బుజ్జయ్య. దొడ్డి బంగారు లక్ష్మి 5000 నెంబర్ 530. దొడ్డి బంగారు లక్ష్మి నువ్వేనమ్మా? రండి. నా ఫోటో ఎందుకు కావాలా, చింపేశారు దాన్ని. పేరు కరుణాకుమారి వైఫ్ ఆఫ్ సత్యబాబు 4039. పేరు కరుణకుమారి వైఫ్ ఆఫ్ సత్యబాబు. ఇల్లపు శకుంతల వైఫ్ ఆఫ్ కొండబాబు 5436. ఇల్లపు శకుంతల ఉందా? శకుంతల గారు ఉందా? వీడేనా? ఇప్పుడు ఎట్లా తీస్తారా? ఆ పిల్లలు పెట్టిన చూద్దామా? ఇచ్చాక చూద్దామా? మీకు కావాలి ఎంతమందికి చేతులు ఎత్తండి. ఇంకొక పర్సన్ నాకు ఎందుకు చెప్తున్నాను కదా, మంచిది. ఇతర మతస్థులు అయి ఉండి కూడా నూకాలమ్మ తల్లి ప్రసాదం తీసుకున్నందుకు చాలా సంతోషం అమ్మా. కంగ్రాచులేషన్స్ తల్లి. నేను మళ్ళీ చెప్తాను, భగవంతుడు ఒక్కడేనమ్మా. మనం కొట్టుకోవడానికి మాయ కల్పించే మనుషులు మనల్ని విడదీస్తున్నారు. అన్నదమ్ముల్లాగా అక్క చెల్లెళ్ళలా బ్రతుకుతున్నాం మనం. భారతదేశాన్ని విడగొట్టడానికి మతాలు పెడతారు. ఇది నేను అల్లాని పూజిస్తాను, యేసు ప్రభుని పూజిస్తాను, రాముని పూజిస్తాను. నేను భగవంతుడు ఒక్కడే ఉంటాడు. నిజంగా భగవంతుడు ముగ్గురు ఉంటే తీసేసుకోవట్లేదు, ఇస్తాను మళ్ళా. భగవంతుడు ముగ్గురు ఉంటే పైన ముందు భగవంతుడు కొట్టుకుంటారు, అవునా కదా? అల్లా ఏం చేస్తాడంటే మనుషుల్ని ఆయనకి నచ్చిన రూపంలో ఉన్న 2 కొమ్ములు పెట్టో 2 ముక్కులు పెట్టో సృష్టిస్తాడు. యేసు ప్రభు వేరుగా ఉంటే ఏం చేస్తాడంటే 2 తోకలు పెడతాడు. రాముల వారు అంటే ఆయనకి ఇష్టం కాబట్టి మూతి ఎత్తుగా పెడతాడు. యానాలా జరుగుతున్నాయమ్మా. అందరూ మనం ఒకటే పుడుతున్నాం. మన ఒంట్లో ఉన్న బ్లడ్ ఏబిసి ఓబీ గ్రూపులు ఏవైతే గ్రూపులు ఉన్నాయో ఆ గ్రూపుల ప్రకారం బ్రాహ్మణుల్లో బి గ్రూప్ ఉంటే అలాగే మాలమాదిక జాతుల్లో కూడా బి గ్రూపుల రక్తం ఉంటుంది. ఇవన్నీ మనం పెట్టుకుంటే పంచభూతాలు మనకి అన్నీ ఇస్తున్నాయి. నిజంగా యేసు ప్రభు కోపం వస్తే మరి హిందువులందరికీ నీళ్ళు ఇవ్వకుండా ఆపేయించాను. అలా ఆపేస్తున్నాడా యేసు ప్రభు? అలాగే అల్లా కోపం వస్తే ఎవరికి నిప్పు దొరకకుండా చేయొచ్చు, అలా చేస్తున్నాడా? రాముల వారి కోపం వస్తే క్రిస్టియన్స్ వాళ్ళని కూడా పక్కలాగేస్తాడు, చేస్తున్నాడు అయినా ఉన్నాని. భగవంతుడు చదువుకున్న వాళ్ళు చదువుకులేని వాళ్ళు కూడా భగవంతుడు ఇన్ని రూపాలుగా ఉంటాడని చెప్పి ఆలోచన ఎంత దౌర్భాగ్యం అంటే, మన నరాలోని కూడా వీడి క్రిస్టియన్, వీడి ముస్లిము, వీడి హిందూ అని చెప్పి నూరు పోసేసి మన నాశనం చేస్తారు. భారతదేశంలో ఒకటే జాతి, మనం అందరం భారతీయులు. నవ్వేసేయండి. కంగ్రాచులేషన్స్. రైట్. వెంటమ్మ గారు కోళ్ళ కూతురు ఉన్నారా? ఇట్లా కోళ్ళు ఉందా ఇక్కడ? అమ్మగారి ఇంటికాడ ఉంది. సరే, మీకు తింటలేదా మీరు? అది చూడకండి, వచ్చేసి నుంచి ఏం చేశారు వెనకాల? మీరు ఏం చేయలేదు కదా, అలాగే తీస్తాను. కంగ్రాచులేషన్స్. మీ అమ్మగారా? బాగా చూసుకోండి అమ్మా. కొంచెం పలచగా ఉన్నారు, కొంచెం లావెక్కాల. రైట్, కంగ్రాచులేషన్స్. నాకు గురువు గారి అనుమతి లేదమ్మా కాళ్ళదండం పెట్టించుకోవడానికి. పట్టుకోండి. నాకేసిన పూలదండలు, నాకేసిన సాలువాలు కూడా గురువు గారు నాకు అనుమతి ఇవ్వలేదు. మా గురువులు ఉన్నారు, అనుమతి ఇవ్వలేదు. నేను మీరు సాలువా దండలు వేసినప్పుడల్లా కళ్ళు మూసుకుని, ఈ దండ సాలువా కూడా కణుపూరు గ్రామస్తులందరికీ చెందాలని చెప్పి కళ్ళు మూసుకుని ప్రార్థించి వాళ్ళు మీకు సమర్పించుకుంటాను నేను. అంతేగాని నేను తీసుకోను. ఎందుకంటే గురువు గారు చాలా క్లియర్గా చెప్పారు, కాళ్ళకి దండం నువ్వు పెట్టొద్దు, నువ్వు పెట్టించుకోవద్దు అని చెప్పారు. ఎవరు పెట్టొద్దమ్మా. కంగ్రాచులేషన్స్ తల్లి. ఏ పేరు? బడిపాటి నాగలక్ష్మి అండి. అవునండి, సంతోషం. ఉన్నారండి. ఏం పేరమ్మా? బరిపడి అనుష గారు. అక్కడ చూడండి, నవ్వేసేయండి. కంగ్రాచులేషన్స్. ఎడం బొక్క మీద పుట్టుమచ్చ ఉంది. ఇలా ఆయన చాలా మంచోడు అనమాట. కంగ్రాచులేషన్స్. అంతేనమ్మా? మీ ఆయన మంచోడేనా? మంచోడేనండి. లేదండి, మంచోడేనండి. చేలోకి వెళ్ళాడండి. ఓ, చేలోకి వెళ్ళాడు. సరే, బాగున్నా. ఏం పేరమ్మా? అక్కడ చూసి నవ్వేయండి. చాలా బాగా నవ్వుతున్నారంటే ఎంత బాగా నచ్చిందో. కంగ్రాచులేషన్స్. రైట్. ఇవ్వాలి కదా అమ్మా, ఇవ్వాలి కదా, కొద్దిగా ఇంపార్టెన్స్ ఇవ్వాలి కదా. సరేనా? నేను ఇలా ఇచ్చేలోపునే వెనక నుంచి చీర మార్చేశారు దీన్ని. పర్లేదు, కంగ్రాచులేషన్. ప్రయారిటీ ఉంటుందమ్మా. అక్కడ చూసి నవ్వేసేయండి. కంగ్రాచులేషన్. హాయ్ చెప్పండి. మీకు ఊరంతా ఫ్యాన్స్ ఉంటారు కదా, ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారు మాకు ప్రెసిడెంట్ గారు అమ్మాయికి? ఏం పేరు తల్లి? లక్ష్మీనారాయణమ్మ. అక్కడ
మీ అమ్మాయ అక్కడ చూడండి, మీ అమ్మాయికి ఇస్తారా మీరు కట్టుకుంటారా? పర్వాలేదా? ఆవిడ ఎక్కడుంది? సరే పట్టుకెళ్ళి పార్సల్ చేస్తారా? సరే, ఒరిస్సాలో ఉన్న అమ్మాయికి కంగ్రాచులేషన్స్. రైట్. అట్ట బంగారు లక్ష్మి గారు ఫ్యాన్స్ ఉన్నారమ్మా? బంగారు చీర వచ్చింది. ఫ్యాన్స్ ఉండాలనుకుంటారు ఇక్కడ, వీడికి ఎక్కడి నుంచో చూశాను నేను. రాలేదా? ఎందుకు అయిపోయాను? వచ్చా అమ్మ చీర కట్టుకోవడం? వచ్చా? పోనా చప్పట్లు కొట్టడమ్మా, చీర కట్టుకోవడం వచ్చట? కంగ్రాచులేషన్. ఎప్పుడు కట్టుకుంటే వచ్చారు? రేపు కట్టుకుంటానని ప్రమాణం చేశారు కాబట్టి నూకాల మీద ఉండి చెప్పావు, రేపు కట్టేసుకోవాలి. సరేనా? కంగ్రాచులేషన్స్ తల్లి. రైట్. కోరుకొండ దగ్గర ఉన్న కణుపూరు గ్రామంలో ఈరోజు నూకాలమ్మ గుడి జాతర సందర్భంగా తీస్తున్న లక్కీ డ్రా చీరలో, అది లక్కీ డ్రాలో తీసిన చీర తగిలింది. వీరి పేరు షేక్ బీబీ గారు. అన్యమతస్థులైనటువంటి కానీ చక్కగా అమ్మవారి ప్రసాదంగా చీర తీసుకున్నారు. నేను చెప్పిన మాటలు ఆవిడికి నచ్చినాయి. భగవంతుడు ఒకటే రూపంలో ఉంటాడు, మతం అనేది జీవన విధానం తప్ప భగవంతుడు ఒకటే ఉంటాడని చెప్పి వారు కూడా నమ్మారు. చాలా సంతోషం. వారికి చీర తగిలింది. ఈరోజు ముగ్గురు నలుగురికి తగిలింది. ప్రత్యేకించి ఈ షేక్ అనే పేరుతోనూ ఆవిడ చెల్లెలి గారికి, ఆవిడ తోటికోడ కూడా తగిలింది. నూకాలమ్మ తల్లి యొక్క మహత్యం అది. చాలా సంతోషం అది. ఈ విషయాన్ని మీకు తెలియజేసుకుంటూ మీ కంబాల శ్రీనివాసరావు. నవ్వండి. హ్యాపీగా ఉందా? చీర నచ్చిందనమ్మా? కంగ్రాచులేషన్స్ తల్లి. ఏం పేరమ్మా? దగ్గరండి. మరిసే వెంకటేశ్వర. అక్కడ చూడండి. కంగ్రాచులేషన్స్ అమ్మా, మీకే తగిలిందా ఇది? కంగ్రాచులేషన్స్. నవ్వండి, హాయ్ చెప్పండి. రైట్. ఎవరికి? ఏం పేరండి? శకుంతల గారికి కంగ్రాచులేషన్స్. అక్కడ నమ్మండి. రైట్. ఆవిడ పెదాలు విడవకుండా నవ్వుతుంది. ఏం పేరమ్మా? కదా ఇంటి పేరు. అలా చూడండి. మీకు ఫ్రెండ్స్ ఉన్నారా? చెప్పండి, హాయ్ చెప్పండి. ఆడికి హాయ్ చెప్పండి, బై చెప్పింది. వెళ్ళిపోండి అమ్మా. మీరు సమస్య లేదని చెప్తుంది ఆవిడ. కంగ్రాచులేషన్. నూకాల మంది. రైట్ రైట్ రైట్. పేరు ఇలా రండి అమ్మా. అది చూడండి. ఫ్యాన్స్ ఉన్నారా? ఎక్కడున్నారు? ఎంతమంది అండి? ఇద్దరు కోడలకి ఒక అత్తగారికి కూడా తగిలిస్తుందంటే ఆ నూకాలమ్మ తల్లికి ఇంతకన్నా దయ ఎవరికైనా కలుగుతుంది అసలు అని. ఏం చేశారమ్మా? ఇందాక కూడా అడిగినట్టున్నారు కదా మమ్మల్ని. 3 ఒట్లు పెట్టుకున్నారు కదా. ఆవిడ ఇందాకే చెప్పింది నాకు ఇంకో కోడ కూడా ఉందండి, దానికి కూడా తగిలేద్దని చెప్పింది. ముగ్గురు మీరే తీసుకుంటున్నారా? చీరంతో చూస్తాను, నా వంక చూడట్లేదు. అది ఇస్తానా ఎవరా అని చెప్పి అనుమానంగా ఉంది ఆవిడకి. నేను ఇచ్చేస్తాను మా పట్టుకుతా. అత్తగారికి ఇద్దరు కోడలకి చప్పట్లు కొట్టేయండి అమ్మా, ఎందుకైనా మంచిది. చాలా చీర తగ్గుతుందేమో. ముగ్గురికి తగలడం ఎక్కడ ప్రపంచంలో నాకు చాలా చిత్ర ఇప్పిందమ్మా. ఎందుకు ఆపాను? ఉన్నారా? ఎక్కడున్నారు? నన్ను చూస్తున్నారా? ఆయన చేతి ఇప్పిద్దామా చీర నీకు? ఎంత ఇష్టమో చూడండి. కంబాల శ్రీనివాసరావు ఇస్తే వద్దంట, వాళ్ళ ఆయన చేతి ఇప్పించుకుంటారు. బాబు ఎక్కడున్నారు? బాబు వాళ్ళ ఆయన గారు ఉన్నారు ఎక్కడ? వాళ్ళ ఆయన గారు ఉన్నారా? ఎవరికి రా? మరి చీర కట్టుకుంటావా? ఎప్పుడు కట్టుకుంటావు? సోమవారం కట్టుకుంటారని చెప్పిందమ్మా. వచ్చా కట్టుకోవడం? అలాగే కంగ్రాచులేషన్స్. పట్టుకెళ్ళండి. ఎదుకురా కాళ్ళకి. ఇప్పుడు నీకు చీర ఇవ్వాలా వద్దా? మీ ఇష్టమే. నా ఇష్టమా? అంత మాట అనేసేవారా? ఆవిడ శ్రీరామనవమి కట్టుకుంటూ జాగ్రత్త చూసుకోండమ్మా. కట్టుకోకపోతే నాకు ఫోన్ చేసి చెప్పండి. అయినా ఓకేనా? కంగ్రాచులేషన్స్ అమ్మా. శ్రీరామనవమి కట్టుకుని ఫోటో పంపించాలి. సరేనా? బాగుందా? చీర బాగుందా? రైట్. కంగ్రాచులేషన్స్. కోళ్ళకి ఇస్తారా మీరు కట్టుకుంటారా? మీ కోళ్ళకి ఇస్తారా? నిజంగా ఇస్తారా?
అయ్యో అని మరి ఖచ్చితంగా నువ్వు చెప్తాను. కంగ్రాచులేషన్స్ ఇస్తానండి. బాబు. నువ్వు మొన్న మొన్న మ్యారేజ్ అయింది కాబట్టి సన్నగా ఉన్నానని చెప్తున్నాను నేను. కుట్టావమ్మా లేదా ఆ కుట్టాడని చెప్తున్నాడు. ఎన్నాడైంది మ్యారేజ్ అయ్యి మీకు? మరి ఆవిడ చీర కట్టుకుంటుందా కట్టుకోదా? కట్టుకుంటుంది. నీకు ఇష్టమేనా? పట్టుకోమ్మా దాన్ని. ఆయన చేతితో దాన్ని పట్టుకో. అలా పట్టుకో. పట్టుకోమ్మా అలాగే అలా పట్టుకో. రైట్. కంగ్రాచులేషన్స్ అమ్మా. సన్నగా ఉన్న ఆయన ఎంతో ప్రేమతో పైకి పిలిపించుకుని మరి చీర తీపించుకుంది. కంగ్రాచులేషన్ చెప్పండి. ఓకే రైట్ రైట్.